90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఒక ట్రూ రియల్ ఇన్సిడెంట్ చెప్తానండి, జరిగింది. నా దగ్గరకు వచ్చి షేర్ చేసుకున్నారు కాబట్టి చెప్తున్నాను. అంటే అటువంటి కేసెస్ బయట తెలియకుండా చాలా ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారనేది నాకు కూడా వినాలనే ఉంది. భర్త అంటే స్టోరీ మొత్తం సింపుల్గా చెప్పాలి అని అంటే, పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్ళగానే మావయ్య అంటే గౌరవప్రదంగా ఉండాల్సినటువంటి అతను కోడల్ని హింసించడం మొదలుపెట్టాడు. అంటే ఫిజికల్ టార్చర్, లైంగిక ఎస్. అండ్ పిల్లోడు పుట్టిన తర్వాత భర్త ఇతను ఎవరికి పుట్టారో నాకు తెలియదు అని చెప్పేసి అతను వేధించడం మొదలుపెట్టాడు. ఇంట్లో ఎవరు లేని టైంలో ఇతను ఆఫీస్కి వచ్చి తను అక్కడ ఏం చేస్తుందో ఇంట్లో అని చెప్పేసి ఇంట్లో అంటే ఆఫీస్లో ఉన్నటువంటి కొలీగ్స్ని ఇంటికి పంపించి మీది చేయి వేసిరా, లేదంటే ఒకసారి ట్రై చేసిరా, తను అట్లా రియాక్ట్ అవుతుందో చూడు అని చెప్పి పంపించడం. అంటే భార్య మీద అనుమానం ఎక్కువైపోయి అటువంటి ఎక్స్పెరిమెంట్లు చేయడం జరిగిందనమాట. అది తట్టుకోలేక ఏం చేయాలో తెలియక 3 years దాని నుంచి బయటపడలేక ఇబ్బంది పడి నౌ షీఈస్ ఎర్నింగ్. ఇప్పుడు బయటకు వచ్చేసింది. కానీ ఇటువంటి పరిస్థితి మాత్రం నేను విన్న తర్వాత చాలా షాకింగ్ గా అనిపించింది నాకు. అటు గౌరవంగా ఉండాల్సినటువంటి మావయ్య కూడా తన్ని ఆ విధంగా చూసి అంటే లైక్ ఇంట్లో ఉండి కూడా మంచి చెడు చెప్పాల్సినటువంటి వయసులో కోడల మీద ఆ విధంగా ప్రవర్తించడం. దాని తర్వాత అబ్బాయికి అంటే వాళ్ళు ఆ సైడ్ చాలా రిచ్ అంట, వాళ్ళు కోట్లలో వస్తుంది. ఇతను కూడా అటువంటి తీరుని ప్రదర్శించడం. పెళ్ళైపోయి పిల్లోడు పుట్టిన తర్వాత అతను నాకు సంబంధించినటువంటి బిడ్డ కాదని చెప్పేసి అంటాం. నిజంగా చాలా ఇదిగా అనిపించింది అనగానే. విత్తనం ఏదైతే మొక్కోటి ఇంకోటి మొలవదుగా. విత్తనం ఏదైతే నాటుతామో అదే మొక్క వస్తుంది. వేపగింజ నాటి మామిడి మొక్క మొలవమంటే మొలవదు కదా. అట్లాగే తండ్రి ఎలాంటి బుద్ధులతోటి ఉన్నాడో కొడుకు కూడా అదే బుద్ధులతోటి ఉన్నాడు. ఇక మీరు మాట్లాడింది ఏంటంటే ఇలాంటివి ఉంటాయా అని అన్నారు. చాలా విషయాలు చాలా మంది ఆడపిల్లలు మనం మీడియాలో చూసాము. నా దగ్గరికి వచ్చేటటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఇట్స్ ట్రూ. కాకపోతే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాత్ర అత్తగారిది ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మాంగారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని అత్తగారికి చెప్పలేదు. కొంతమంది అత్తగారులకి చెప్పారు. చెబితే అత్తగారులు ఏమన్నారో తెలుసా? నువ్వు సరిగ్గా ఉండు, అదే జరిగింది అక్కడ. నువ్వు సరిగ్గా ఉండు, నువ్వు అట్లా ఇట్లా చీరలు అట్లా వేసుకుని అట్లా కనిపించుకుంటూ ఉంటే చేతులేస్తారు అని మాట్లాడిన తోటి ఆడది అత్తగారే. అంటే తేడా ఎక్కడందో నాగరాజ్ గారు. ఇక్కడ విషయం ఏంటంటే అత్తగారికి ఆ ఇల్లు కావాలి, అత్తగారికి ఆ భర్త కావాలి. అత్తగారికి బయటికి వెళ్తే బ్రతుకు లేదు. అత్తగారు క్వశ్చన్ చేస్తే అత్తగారికి కూడా ఆ ఇంట్లో ప్లేస్ ఉండదు. అత్తగారు అలవాటు పడిపోయింది ఆ వాతావరణానికి. అత్తగారికి ఇష్టమయ్యింది. ఎందుకు? బయటకు వచ్చి ఇప్పుడు మీరు మాట్లాడారు, ఆమె బయటకు వచ్చి తన కాళ్ళ మీద తను నిలబడి షీఈస్ లీడింగ్ హర్ లైఫ్ అని చెప్పేసి అని మాట్లాడారు. కానీ ఆ పరిస్థితి అత్తగారికి లేదు కాబట్టి అత్తగారు సమర్థించుకొస్తుంది అక్కడ. దారుణం కదండి, తను ఆల్రెడీ ఫేస్ చేసింది కదా. అవునండి, దారుణం ఎవరికి సార్? భరించే వాళ్ళకి దారుణం, బట్ వాళ్ళకైతే కాదు కదా. ఇప్పుడు ఆ అత్తగారిలో ఒక అస్తిత్వం ఉంటే ఆమెలో ఒక బాధ్యతాయుతమైనటువంటి లక్షణాలు ఉంటే చెప్పు తీసుకొని మోగుండ కొట్టి కొడక తీసుకెళ్ళి లోపల దోస్తాను, మళ్ళీ కూతురులాగా చూసుకునేటటువంటి కోడల్ని నువ్వు ఈ విధంగా చేస్తావా అని చెప్పేసి అని చెప్పు తీసుకుని కొడుతుంది. కానీ ఇట్లా మామ ఈ విధంగా లీడ్ తీసుకున్నాడంటే కారణం ఏంటంటే ఆ అత్తగారు యొక్క దాన్ని ఏమంటారు, అసహాయత్వం అనుకోండి, ఆవిడిచ్చిన పర్మిషన్ అనుకోండి, లేకపోతే ఆవిడ నుంచి ఇతనికి ఏ విధమైనటువంటి ప్రతిఘటన రాదు అనేటటువంటి నమ్మకము, ఇవన్నీ కలిపి అది వాడి చేత ఆ దాష్టికాన్ని చేయిస్తాయి. అది మెయిన్ కారణం. ఇకపోతే కొడుకు విషయానికి వస్తే ఇందాకే అన్నాను కదా, విత్తనం ఒకటైతే మొక్క ఒకటి మొలవదు కదా. సేమ్ దాంట్లో నుంచి వాడి బుద్ధులే వీడు పొడికి పుచ్చుకున్నాడు. కాకపోతే వాడేంటి అని అంటే వాడి ఇంట్లో ఉన్న కోడల్ని ఇది చేస్తే వీడు పెళ్ళాం మంచిదో కాదు అని బయట నుంచి పంపించి మరి కొలీగ్స్ తోటి ఇలా చేయడం అంటే
వెనక నుంచి చేయి వేసేవాళ్ళట. అదే చెప్తున్నాను సార్, ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఏ విధంగా వేయాలి అని అంటే, మరి మనం శిక్షల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మరి పెద్ద చాలా మంది చాలా విధాలుగా మాట్లాడతారు. వెనకటికి మా రాజులు వేసేవాళ్ళు చూడండి, కాలు తీసేయండిరా, చేయి తీసేయండిరా, పలానా తీసేయండిరా అని చెప్పేసి అని. ఆ విధంగా చేస్తే మనం అనుకోవచ్చు అట్లా చేస్తే మాంతయ్యా అని అంటే, ఇక్కడ కుటుంబానికి వీడే వెదవు కాబట్టి అదే చేయాలి, ఇంకొకటి పుట్టుకురాడు. కానీ దారుణం కదండి. కానీ ఇలాంటి వాళ్ళని మార్చాలి అనుకుంటే ఏ నాటికి మారుతారండి? ఏ విధంగా మార్చాలి అనేది బాగుంది, కానీ ఏ విధంగా మార్చడానికి ఏ పద్ధతులు ఉన్నాయి? ఏ సైకాలజిస్ట్ ఉన్నారు? ఏ లైఫ్ కోచ్లు ఉన్నారు? లేకపోతే ఏ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు? ఏ అదేంటి బంధువులు ఉన్నారు? ఎవరున్నారు? దీంట్లో ప్రముఖమైనటువంటి పాత్ర ఎవరు తీసుకుంటారు? ఎన్నాళ్ళకి మారుస్తారు? గ్యారంటీ ఉందా? లేదు సార్. శిక్షలు ఎందుకు హార్డ్గా ఉండాలి అనంటే, కనీసం వాడికి శిక్ష హార్డ్గా వేస్తే వాడు ఇంకా ఇంకా ముందుకెళ్ళి చేసేటటువంటి దాష్టికాలు ఆగుతాయి. అవి కోరుకుంటున్నాం తప్పితే ఇక్కడ ఏదో హింస ప్రేరేపించడం కాదు, ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సినవి కాదు. కానీ ఆ యొక్క చర్యల్ని అనుభవించేటటువంటి ఆడదాని గురించి ఎవరైనా ఆలోచించారా? అది భరించాలి అనంటే ఎంత ఓపిక ఉండాలి సార్ ఆడదాని. 3 years డిప్రెషన్కి వెళ్ళిపోయిందంట తను. సార్ ఒక్క మాట నేను చెప్తాను సార్, ఒక ఆడదానిగా నేను చెప్తాను సార్. ఇప్పుడు నేను సుమన్ టీవీ మెట్లు దిగుతూ కిందకి వెళ్తున్నాను సార్, పొర్రపాటును ఎవడైనా భుజం రాసుకుని పోయాడు అనుకున్నాను సార్, పిచ్చి కోపం వచ్చేస్తుంది. వాడి పొరపాటే, ఏదో హడావుడిగా వస్తున్నాడు అనుకుందాం, కెమెరా మోసుకుంటూ వస్తున్నాడు అనుకుందాం, లేకపోతే ఇంకేదన్నా వస్తున్నాడు అనుకుందాం, షూట్ టైం అయిపోతుందో, ఏ విధంగానైనా అతని పనిలోనే వస్తున్నాడు కానీ నా భుజం రాసుకున్నాడు అనగానే పిచ్చ కోపం వచ్చి వెళ్ళేవాడిని కూడా ఆపి 2 తంతే గాని నా మనసు స్థిమిత పడదు. నాకు జరిగినటువంటి అవమానానికి నేను ఆ విధంగా పరిష్కారం అనేది చూపించుకుంటా. కానీ అంత చిన్న విషయానికి, పరాయి వాడు చేసిన దానికి తర్వాత నుంచి వాడవడో నేనవడో, కానీ మనసుకు అనేటటువంటి గాయం అవుతుంది చూసారా, అది ఇమ్మీడియట్గా రిటార్ట్ అడుగుతుంది. ఆ మనసుకు ఒక స్వాంతన అడుగుతుంది. ఆ స్వాంతన నేను వాడిని తిడతంలో ఉంటుంది, కొడతంలో ఉంటుంది, లేకపోతే వాడి చేత క్షమాపణ చెప్పించుకోవటంలో ఉంటుంది. దాంతో స్వాంతన చేకూరుతుంది. అది క్షమాపణ చెప్పినా కూడా అది తగ్గడానికి కనీసం నాకు కొన్ని రోజులు పడుతుంది. కానీ ఇంట్లోనే ఉన్నటువంటి ఇలాంటి దుశ్శాసనాల గురించి మనం ఏం మాట్లాడుకోవాలి చెప్పండి? ఎలాంటి మానసికమైనటువంటి క్షోభ ఉంటుంది చెప్పండి? వాడు మామ అనేవాడు ఎదురుగుండానే ఉంటాడు సార్, వాడు ఎక్కడో గిల్లుతాడు, ఎక్కడో పట్టుకోపోతాడు, లేదా ఎక్కడో టచ్ చేయని చోట టచ్ చేస్తాడు. వాడిని అలా చూస్తూ ఇక్కడ మొగుడుతోటి సార్, ఇక్కడ భర్తతో కాపురం చెయ్యాలి, ఎవరికి సాధ్యమవుతుంది? ఆడది, భూదేవి, సంస్కృతి. ఇక్కడ నాకు చాలా క్వశ్చన్లు వస్తాయి, ఆ క్వశ్చన్లు వేసే వాళ్ళందరికీ చెప్తున్నాను, సంస్కృతి, భారతదేశం, భారత సంస్కృతి ఎవడు కాపాడటానికి ఇలాంటి విషయాల్లో ముందుకు వస్తున్నాడు చెప్పండి? ఆడదేం చేయాలి? సంస్కృతి అని చెప్పేసని, లేకపోతే స్త్రీకి ఇంతే గతి పట్టిందని, లేకపోతే పాతివ్రత్యం ఉండాలి అని చెప్పేసని ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ ఎంచుకుని ఆ నరకాన్ని ఎన్ని సంవత్సరాలు కొనసాగించాలి? లేదా వీడితో కాపురం చేయాలా, వాడితో కాపురం చేయాలా? ఎవరికి లొంగి ఉండాలి సార్? ఆ ఆడది ఎవరికి చెప్పాలి సార్? బయటకు పోయి పుట్టింటికి చెప్పుకుంటే పరువులు పోతాయి. ఎందుకు అనంటే పుట్టింట్లో విన్నంత వరకు బాగానే ఉంటుంది సార్. అక్కడ అన్న పెళ్ళామో, తమ్ముడు పెళ్ళామో, లేకపోతే చెల్లెలు మొగుడో రేపటి నుంచి ఈవిడికి టార్గెట్ అవుతారు, ఈవిడ వాళ్ళకి టార్గెట్ అవుతుంది. వాళ్ళకి అవసరమైనప్పుడల్లా ఈవిడ పడినటువంటి కష్టాన్ని ఈవిడ యొక్క లోపం కింద తీసి మాట్లాడతారు సార్. అవి భరించాలి. ఇంకొకటి, ఏ ఆడదానికైనా ఒక తన క్యారెక్టర్ తనకుంటుంది. తన ఇష్టాయిష్టాలతో పని లేకుండా, తన అభిప్రాయాలకి విలువ లేకుండా ఇలాంటి చర్యల్ని ఏ ఆడది సహించదు సార్. పింక్ సినిమా చూసాం కదా మనం. అవునండి. ఇఫ్ యూ సేస్ నో, వెదర్ షీస్ ఈవెన్ ప్రాస్టిట్యూట్, డబ్బుకి అమ్ముడు పోయినటువంటి ఆమె అయినా సరే, నో అన్న తర్వాత నో అన్న తర్వాత వాడు చెయ్యి వేసినా వాడికి శిక్ష పడుతుంది. అంటే ఆడదానికి ఇష్టం లేకుండా మీద చెయ్యేసేటటువంటి హక్కు, అధికారం కొనుక్కున్న వాడికి కూడా లేదు. ఇక్కడ నేను భర్త అనేటటువంటి ఒక గొప్ప విషయం నేను మాట్లాడను.
ఆడదాన్ని కొనుక్కున్న వాడికి కూడా హక్కు లేదు. అటువంటిది నీ ఇంటికి వచ్చినటువంటి కోడలంటే నీ కూతురుతో సమానం. సరే కూతురు కాదురా నాయన, నీ కొడుకుతో కాపురం చేయడానికి వచ్చిన ఒక ఆడదాన్ని నువ్వు ఆ విధంగా దౌర్జన్యం చేశావు అనంటే, ఆ దౌర్జన్యాన్ని సాటి ఆడది ఏం చేస్తుంది సార్? మొగుడిని భార్య రూపంలో మొగుడిని ప్రోత్సహిస్తుంది, అత్త రూపంలో కోడల్ని అవమానిస్తుంది, ఏ విధమైనటువంటి రక్షణ ఇవ్వలేకపోతుంది. ఇక్కడ 2 క్యారెక్టర్లు ఆవిడ చూస్తుంది. ఒకటి తన జాతే ఆడది ఏమీ చేయలేకపోతుంది, ఎదుట పురుష జాతి ఆ అహంకారాన్ని, ఆ యొక్క వాడిలో ఉన్నటువంటి విశృంఖలత్వాన్ని చూస్తుంది. ఇటు మొగుడు వాడిలో ఉన్నటువంటి సాడిజాన్ని భరిస్తుంది. ఇప్పుడు చెప్పండిరా అబ్బాయి, ఏదో మాట్లాడతారు కదా, ఆడది భరించాలి, ఉండాలి, చెయ్యాలని. ఇదే నీ కూతురు భరిస్తే నువ్వు కాపురం చేయిస్తావా? ఇదే నువ్వు ఎంతో ప్రేమించే నీ అక్కో నీ చెల్లో అయితే కాపురం చేయమంటావా? ఇదే నువ్వు ఎంతో ప్రేమించే నీ స్నేహితురాలైతే ఇలాంటి దాష్టీకాల్ని భరించమంటావా? చాలా చెప్తాం నాగరాజు గారు ఈ సీట్లో కూర్చొని, కానీ ఎన్ని చేస్తున్నాం, ఎన్ని చెయ్యగలం అనేదే ఇక్కడ వర్తిస్తుంది ఎవరికైనా. కానీ అది ఆచరణలోకి ఎంతవరకు మనం చేయగలం. కానీ ఎందుకంటే సమస్యల్లో ఉన్నవాడు మాత్రమే, విక్టిమ్కి మాత్రమే తెలుసు ఏం జరిగింది అనే విషయం. పడేటటువంటి బాధ వాడికి తెలుసు. పొద్దున్నే లెగిస్తే ఎంతమంది ఆడపిల్లలు ఇలాంటివి, ఇంకా నీచం సార్. ఇంకా చెప్పాలి అంటే సార్, నేను చెప్తున్నాను సార్, ఈ కొంతమంది దరిద్రులకి నేను చెప్తున్నాను, లైఫ్ కోచ్లు ట్యాగులు పెట్టుకుంటారని వాగే ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, నా సీట్లో కూర్చోండి సార్. కళ్ళల్లో నీళ్ళు వస్తే ఒక్కొక్క రోజు తిండి కూడా తినను నేను. నా డిప్రెషన్ వాళ్ళకి కాదు, వాళ్ళు నాకు చెప్పుకొని వెళ్తారు. వాళ్ళకున్నదంతా వాళ్ళ ఎనర్జీ మొత్తం, నా ఎనర్జీ మొత్తం వాళ్ళకి ధారపోసి వాళ్ళు పడినటువంటి వేదన మొత్తం నేను తీసుకోవాల్సి వస్తుంది. నేను ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను, ఇదంతా విని ఉండలేకపోయాను. తర్వాత మీరు హాఫ్ అన్ అవర్ కూర్చుంటే ఉండలేకపోయారు, నేను రోజు గంటలు కూర్చుంటున్నాను సార్. ఇంకా మీరు యాజ్ ఎ మేల్ మీకు ఇంకా చాలా చెప్పలేరు. మామూలుగా చెప్తేనే మీరు అంతా ఫీల్ అయ్యారు. ఒక ఫీమేల్ నేనే ఆపేయమన్నాను, వినలేక. కానీ నేను వినాలి. విన్న తర్వాత ఏంటి నా పరిస్థితి, ఆ పాత్రలోకి నేను వెళ్ళాలి. వెళ్తే తప్ప నేను వాళ్ళకి పరిష్కారం చెప్పలేను. ఆ పాత్రని నా కూతురి కిందో, లేకపోతే నా చెల్లెల కిందో, లేకపోతే నా అక్క కిందో, నా అమ్మ కిందో, నా అత్త కిందో తీసుకోవాలి. నేను తీసుకుంటే గానీ నేను ఆ పరిష్కారం ఇవ్వలేను. నేను చెప్పేవాడికే కాదు సార్, వినేవాడికి కూడా చాలా నరకం ఉంటుంది, చాలా భయంకరమైనటువంటి సంఘర్షణ ఉంటుంది. మానసికంగా మామూలు సంఘర్షణ అందరూ అనుకుంటారు ఆడ కూర్చొని చెప్పడం ఏంటి అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మామూలుగా కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, ఇట్లాగే ఒక పర్సన్ మొత్తం అంతా ఇప్పుడు ఒక 4 hours నాకు అది జూమ్ కాల్ ఈ యుఎస్ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి వచ్చింది. 4 hours కూర్చొని అతనికి సంబంధించినటువంటిది మొత్తం చెప్పిన తర్వాత సింపుల్గా నేను 2 ముక్కల్లో తేల్చేశాను, నీ సమస్య ఇదిగో ఇక్కడ ఈ వ్యక్తి వలన వస్తుంది అని అనగానే అతను ఇలా నెత్తి మీద చెయ్యేసుకొని, మేడం అసలు ఏంటి అవునా అన్నాడు. ఈ కార్నర్లో చెక్ చేసుకుని మళ్ళీ తర్వాత నాకు 4 days తర్వాత నాకు మళ్ళీ నేను టైం ఇస్తాను, మళ్ళీ రండి అని చెప్పేసి నేను కట్ చేశా. ఆ 4 days తర్వాత అతనికి కుదరలేదు, తర్వాత 4 days నాకు కుదరలేదు. అలా 2 weeks అయిపోయింది. 2 weeks తర్వాత మళ్ళీ అతను జూమ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ తను మిగిలినవన్నీ చెక్ చేసుకున్నాడు. నేను కొంత టైం ఇస్తాను వాళ్ళకి. మేడం 100% కరెక్ట్ మీరు చెప్పినవన్నీ కూడా, ఇదిగో ఈ పాకెట్లో రుజువు అయిపోయినాయి, మీరు చెప్పింది 100% కరెక్ట్ అని అన్న తర్వాత నేను అతను ఏం చెప్పాడో, ఏ పరిస్థితుల్లో జరిగిందో మొత్తం చెప్పుకుంటూ వస్తుంటే అతను ఒకటే మాట అన్నాడు, మేడం రోజు మీరు ఇన్ని వింటూ ఉంటారు, ఇంత ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వింటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఆల్రెడీ 3 weeks అయిపోయింది, మీరు నేను చెప్పినటువంటి విషయం మర్చిపోయారేమో అని అనుకున్నాను. మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందని నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను. కానీ నేను చెప్పిన ప్రతి ఇంచి మీ బ్రెయిన్లో ఉంది మేడం, పేర్లతో సహా, ప్లేసులతో సహా, టైమింగ్స్తో సహా చెప్తున్నారు మీరు అని చెప్పేసి దండం పెట్టాడు అతను. ఇది నా గొప్పతనం కోసం చెప్పట్లేదు నాయనా, ఒక్కొక్క కేసు మా బ్రెయిన్ మీద అంత వర్క్ చేస్తుంది.
మరి ఇటువంటి కేసెస్ ఉన్నప్పుడు సొల్యూషన్స్ ఎలా అండి? ఇప్పుడు మీరు విన్నానన్నారు కదా నాగరాజ్ గారు, అరగంట సేపు వినగానే నేను ఆపేయమన్నానండి అని అవునండి, అన్నారు నేను కదా. ఆపేయమన్నాను. మీరు కూర్చున్నారు, గంటన్నర ఆవిడ మొత్తం చెప్పారు అనుకున్నా, అరగంటలో మీకు అర్థమైపోయి ఉండు. అవును, నాకు మీరు ఏం చెప్పారు లేదా మీరు ఏం చెప్తారు? నేను అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి నేను ఎక్కువ అంటే నాకు మనం రెగ్యులర్గా మీరు నేను మాట్లాడే కన్వర్జేషన్లో చాలా జీవితాలు అర్థమవుతూ ఉంటాయి కదా. నాకున్నపాటి దాంట్లో నేను ధైర్యం చెప్పాను. ఒక మాట మాత్రం తనకి చెప్పాను, ఒక బ్రదర్గా నేను మీకున్నానమ్మా, ఒక ప్లాట్ఫామ్ ఇస్తాను, మీకున్న టాలెంట్కి దీన్ని ఏ విధంగా వాడుకుంటారో ఆ విధంగా వాడుకోండి. సింగిల్ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారు కదా, సో నా తరపున నేను ఈ ప్లాట్ఫామ్ని మీకు ఇస్తున్నాను, మీరు ఏ విధంగా సరే యూస్ చేసుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి, సపోర్ట్ అంతా నేను ఇస్తానని చెప్పాను. ఆవిడ మీ దగ్గరికి వచ్చారు, ఆవిడకి మీరు ఇచ్చారు. మీ దగ్గరికి రాలేని వాళ్ళు ఉన్నారు. అది మీరు చెప్తే నేను వింటాను. ఒకటి, రెండు, ఎంతమందికి మీరు ఇవ్వగలరు? అవును, ఇవి రెండు క్వశ్చనే కదా. అవును, ఇప్పుడు మీరు అడిగారు ఏం చెప్తావు అని. అవును, చాలా సందర్భాల్లో నేను చెప్పా, మీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి డబ్బు ఒక్కటే ప్రధానం కాదు. ఆ డబ్బు మిమ్మల్ని ఏ విధంగా డబ్బు ప్రధానమే, మేజర్ పార్ట్, కాదని అనను, కానీ ఆ డబ్బు ఏ విధంగానూ మీకు మానసిక పరమైనటువంటి ఉపశమనాన్ని కానీ లేకపోతే శారీరక పరమైనటువంటి దీన్ని కానీ ఇవ్వలేనప్పుడు, రిలాక్సేషన్ ఇవ్వలేనప్పుడు, శాంతతని ప్రశాంతతని చేకూర్చలేనప్పుడు, చాలాసార్లు చెప్పాను సార్, పాచి పని చేసుకోవడానికైనా సిద్ధపడి బయటికి రండి. చాలా మంది ఏం భయపడతారో తెలుసా, బయటికి వెళ్తే ఎలా బ్రతుకుతావు, ఇక్కడ ఉంటే వీడు ఒక్కడే, బయటికి వెళ్తే 100 మంది అని. నేను చెప్తున్నాను సార్, బయటకు వచ్చాం, ఎవడైనా మనల్ని గెలికాడు, ఏం చేస్తాం సార్, చెప్పు తీసుకొని పట్టా కొట్టి అని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో బారేస్తాం. ఓకే, ఒక్కడిని పడేసామంటే 10 మంది సెట్ అవుతారు. తర్వాత ఒకరిని కొట్టిన తర్వాత వాడు వచ్చినటువంటి పరిస్థితులు, లేకపోతే వాడిని ప్రభావితం చేసినటువంటి పరిస్థితులు మనకు ఒక అవగాహన తీసుకొచ్చేస్తాయి. ఎలా బ్రతకాలో, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఎలా మెలగాలో జీవితం ప్రతి క్షణం మనకి పాఠం నేర్పిస్తుంది. మన లైఫే మనకి గురువు, మన జీవితమే మనకి గురువు, ప్రకృతే మనకి గురువు, నీకు నువ్వే పెద్ద గురువు, ఎవరు అవసరం లేదు. నీ జీవితం ఎలా నడవాలో నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం నీకు బాగా నేర్పిస్తుంది. బయటికి వచ్చి బ్రతకటం నేర్చుకొని బ్రతకండి. మీకు ఏది చేతనైతే, ఏది చేత కాదండి నేను ఏమి చేయలేనండి అంటారు, చావు దాంట్లో పడి. పరిష్కారం అడక్కో ఆడ కూర్చుంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏ లేదు, పైనుంచి ఇలా జాలువారిపోయి వచ్చేసేసి దాంట్లో నుంచి అల్లావుద్దీన్ వచ్చేసి నిన్ను సంకనేసుకొని తీసుకొని వెళ్ళి బంగారపు గనుల్లో కూర్చోబెట్టి మహారాణిలా కిరీటం పెట్టాడు. ఇక్కడ నీలో ఉన్నటువంటి అద్భుత దీపం ఏదైతే ఉందో, నువ్వు అనేటటువంటి దీపం, ధైర్యం అనేటటువంటి దీపం ఏదైతే ఉందో దాన్ని బయటికి తీ. ఈ సందర్భంలో నేను చాలాసార్లు మనం గుర్తు చేసుకున్నాం, మళ్ళీ ఈ సందర్భంలో గుర్తు చేస్తా. గోరంత దీపం సినిమా ఒకటి ఉంది సార్, వాణిశ్రీ గారిది, పాత సినిమా. శ్రీరమణ గారు ఇప్పుడు అందరు కూడా చూస్తారు అదే. చూడండి ఈ సందర్భంలో ఇలాంటి బాధలు అనుభవ సార్, మీరు చెప్పినటువంటి అన్ని పాత్రలు దీంట్లో ఉంటాయి. ఈ గోరంత దీపం సినిమాలో ఉంటే వాణిశ్రీ ద మెయిన్ క్యారెక్టర్ అన్నమాట. సేమ్ అంటే ఇక్కడ మీరు మావ చెప్పారు, ఆ సినిమాలో సొంత భర్త ఫ్రెండ్ రూపంలో ఉంటాడు. ఆ లైంగిక వేధింపులు దీంట్లో భర్తకి చెప్పుకోలేదు, అటు వాడిని అడ్డుకోలేదు. ఆ తర్వాత అసలు అద్భుతం, ఆసం అసలు ఆ సినిమా ఒక్కసారి చూడండి. కానీ ఆ సినిమా మొదట్లోనే రచయిత అద్భుతమైనటువంటి విషయాన్ని రివీల్ చేస్తాడు. ఏంటి అనంటే, కూతుర్ని అత్తగారింటికి పంపించేటప్పుడు తండ్రి ఒక మాట చెప్తాడు, అమ్మా ఏమని అంటే, ఒక తండ్రిగా అత్తగారింటికి పంపిస్తూ ఒక స్నేహితుడిగా నీకు ఒక విషయం చెప్తానమ్మా, కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడు పుట్టిల్లు గుర్తు చేసుకోవద్దు. వినండి, అంటే ఇక్కడ పుట్టింటి వాళ్ళు దీన్ని ప్లస్ కింద చేసుకొని ఈ వీడియో ఎవరికైనా మీ కూతుళ్ళకి చూపించారో ఇంటికి వచ్చి తంత. అక్కడ తండ్రి ఏం చెప్తాడంటే, కష్టంలో ఉన్నప్పుడు నువ్వు పుట్టింటిని గుర్తు చేసుకోవద్దు, కారు చీకటిలాగా కష్టాలు నీ జీవితంలో కమ్ముకున్నప్పుడు నీ గుండెల్లో ఒక గోరంత దీపం ఉంటుంది తల్లి. ఆ గోరంత దీపము కొండంత వెలుగై నీ జీవితానికి దారి చూపిస్తుంది. ఆ దీపాన్ని వెతుకునే ప్రయత్నం చేయి. ఆ దీపం పేరే ధైర్యం. ఆ ఒక్క వర్డ్ మీద సినిమా నడుస్తుంది సార్.
ఆ ఒక్క పదం చుట్టూ ఆ కథానాయిక క్యారెక్టర్ తిరుగుతుంది సార్. 6 నెలలు ఆ అమ్మాయి ఎలా ఉంది అనేది పుట్టింట్లో ఎవరికి తెలియదు. 6 నెలల్లో ఆ అమ్మాయి ఇప్పుడు మీరు చెప్పినటువంటి కష్టాలన్నీ అత్తగారింట్లో పడుతుంది. మా అమ్మాయి ఎలా ఉంది బాబు అని అడుగుతాడు 6 నెలల తర్వాత తండ్రి అల్లుడి ఇంటికి వెళ్తే. అదేంటండి మీ అమ్మాయి ఉత్తరాలు రాయట్లేదా, మీకే విషయాలు చెప్పట్లేదా అని అంటే, బాబు ఎప్పుడో వెళ్ళిన 2వ రోజో 3వ రోజో ఉత్తరం ముక్క రాసింది, ఇప్పటి వరకు మాకు ఉత్తరం లేదు అని అంటాడు. అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ వేయచ్చు, బాధ్యతారాహిత్యమైనటువంటి తండ్రి అని. కూతురు మీద అతనుకున్నటువంటి నమ్మకం, ఆ కూతురు యొక్క సామర్థ్యం మీద ఆ తండ్రికి ఉన్నటువంటి నమ్మకం ఎంత అద్భుతం చూడండి, ఎంత ధైర్యంగా ఉంటాడో చూడండి. అప్పుడు భర్త రియలైజ్ అవుతాడు అనమాట, అరే ఇన్ని కష్టాలు పడుతున్నా పుట్టింట్లో చెప్పలేదు అంటే నా భార్య ఎంత గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి అక్కడ ఒక రియలైజేషన్ అతనికి వస్తుంది. అదే నేను ఇప్పుడు ఆడపిల్లలందరికీ చెప్తున్నాను, కష్టాలు మొత్తం కారు చీకట్లాగా మీ చుట్టూ కమ్ముకున్నప్పుడు గోరంత దీపము మీ గుండెల్లో ఉంటుంది. దాని కేసి మీరు చూసి దాన్ని ఆసరా చేసుకుంటే కొండంత వెలుగయ్యి ఆ చీకటిని పారదోలి మీ జీవితానికి ఒక వెలుగునిస్తుంది. ఆ దీపం పేరే ధైర్యం. నేను బ్రతకగలను, బ్రతికి చూపిస్తా, ఈ భగవంతుడు నాతో ఉన్నాడు, నేను నాతో ఉన్నా, నేను మాత్రమే ఉన్నా అనేటటువంటి ఆలోచనతో బయటికి రండి. ఎప్పుడైనా ఇంకొకటి ఇలాంటి ఆడవాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు చేసే ఏ పనైనా సరే సమాజంతో ముడిపడి ఉండాలి. సమాజానికి మీ అవసరాన్ని ఏర్పాటు చేయండి. అప్పుడు చూడండి, ఇక్కడ ఉంటే నలుగురే, ఇంట్లో ఉంటే బయట 4 వైపులా ఉంటారు సార్. నీ అవసరం సమాజానికి ఇచ్చిన రోజున దే విల్ ప్రొటెక్ట్ యూ. వాళ్ళు నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే నీ అవసరం వాళ్ళకుంది కాబట్టి. ఆ జీవితాన్ని ఏర్పాటు చేసుకోండి. మీ మనసును అడగండి, మీ మనసే మీకు చెప్తుంది. ధైర్యంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. ఒక అద్భుతమైనటువంటి మార్గం అనేది మీకు ఏర్పడుతుంది. నిస్సందేహంగా లీడ్ చేసుకోండి. చాలా మంచిగా ధైర్యం చెప్పారు. నిజంగా అటువంటి ఇన్సిడెంట్స్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మరీ చెప్పారు మీరు. సార్ నాకు ఆ డైలాగ్ నా జీవితంలో చాలా సార్లు నాకు ఉపయోగపడింది తెలుసా మీకు. పదే పదే చూస్తా. అసలు అందుట్లో నాకు వాణిశ్రీ గారు ఎంత ఇష్టమో చెప్పలేను నేను. నాకు ఆవిడ ఫ్యాన్ని నేను. ఎట్లా అంటే ఒక స్టైల్ క్రియేట్ చేసింది సార్ ఆవిడ. హీరోయిన్ అంటే ఒక స్టైల్ క్రియేట్ చేసింది ఆవిడ. ఆ స్టైల్ క్రియేట్ చేసిన హీరోయిన్లు ఎవరు లేరు. ఆవిడ ఆహార్యం కానివ్వండి, ఆవిడ కట్టు బొట్టు అంటారు చూసారా, ఆ యొక్క కొప్పు కట్టు బొట్టు 3 కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది ఆవిడ. జ్యువెలరీ, ఎవ్రీథింగ్. నేను ఆవిడని చూసి ప్రతిసారి ఎక్కడ ఇన్స్పైర్ అవుతానంటే, ఆవిడ చేసేటటువంటి ప్రొఫెషన్ని ఆవిడ ఎంత డెడికేటెడ్గా తీసుకుందో చూడండి, ఎలా ప్రజెంట్ చేసిందో చూడండి. ఆవిడ మార్గంలో మిగిలిన వాళ్ళందరూ నడిచారు, ఆవిడ స్టైల్ని అనుకరించారు. లెజెండరీ అయింది ఆవిడ. సో నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకోవడానికి సిద్ధపడు. విశ్వం నీకు బోల్డంత సహాయం చేస్తుంది, చాలా సహాయం చేస్తుంది. ముళ్ళపూడి రమణ గారితో నా అదృష్టం బాగుండి వారితోటి కొంతకాలం గడిపేటటువంటి అదృష్టం ఏర్పడింది కొన్ని సందర్భాల్లో. ఈ సందర్భంగా చెప్తున్నాను, ముళ్ళపూడి రమణ గారి అబ్బాయి నాకు మంచి ఫ్రెండ్ అనమాట. ఆయన తీసిన సీరియల్కి నేను ఒక సీరియల్కి అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. బాబోయ్, ఈ కోణం ఎప్పుడు చెప్పలేదు. అంటే ఒకటే చేశాను. తర్వాత నాకు ఆ వాతావరణం నాకు సరికాదని చెప్పేసి ఇంకా నేను బయటకు వచ్చేసి జర్నలిజం వైపుకి నేను టర్న్ అయ్యా. సో ముళ్ళపూడి రమణ గారి అబ్బాయి వరా ముళ్ళపూడి గారు నాకు మంచి దోస్తు, వాళ్ళ మిసెస్ కూడా అనమాట. విషయం ఏంటంటే ఆ తర్వాత నేను ఇంతవరకు వాళ్ళని మీట్ అవ్వలేదు. ఎప్పుడో ఈ మధ్యకాలంలో ఒక ఫంక్షన్లో మీట్ అయ్యాను, తర్వాత మళ్ళీ కుదరలేదు. ఎనీహౌ ఈ సందర్భంగా నేను మా పాత స్నేహితులను కూడా నేను తలుచుకున్నాను కాబట్టి మళ్ళీ ఈసారి డెఫినెట్గా ఆయన ఫోన్ నెంబర్ తీసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు నా దోస్తుల్ని నాకు గుర్తు చేశారు. చెప్పండి, కేవలము ఆయన అంత గొప్ప రచయిత,
ఆయన నాకు చాలా ఇష్టం, ముళ్ళపూడి రమణ గారు. బాపు గారు రమణ గారు అంటే నాకు విపరీతమైన ఇష్టం, ప్యాషన్ చెప్పాలంటే. ఆయన రచనలు, ఈయన బొమ్మలు, ఈయన డైరెక్షన్, బాపు గారి డైరెక్షన్ చాలా అద్భుతం. కాబట్టి అమ్మా, ప్రతి ఒక్కళ్ళు కూడా వెతుక్కుంటూ వెళ్ళండి. మీలో ఉన్న ధైర్యం అనే దివిటిని తీసుకొని వెతుకుతూ వెళ్ళండి. ఆ చీకట్లో మీకు ఆ దివిటి, ధైర్యం అనేటటువంటి దివిటి దారి చూపిస్తుంది. ఎస్, గ్రేట్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.